Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 736 points down ay 72,012 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 238 పాయింట్స్ డౌన్ ay 21,817 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 191 పాయింట్స్ డౌన్ ay 46,385 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ని బిగ్ వే లో ఇంపాక్ట్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఉన్నారు. ఫెడ్ కంటే కూడా ఇది ఒక బిగ్ ఈవెంట్ అవ్వచ్చు అని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. రేపు మార్కెట్ కి షాక్ ఉండొచ్చు అని. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అయితే పడింది. సో మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి మార్కెట్ పడిందని మనం దానికి కోరిలేట్ చేసి క్రెడిట్ తీసుకోవచ్చు. బట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ నెగిటివ్ కాదు, పాజిటివ్. దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇవాల్టి ఫాల్ కి బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ డెసిషన్ కి ఎటువంటి లింక్ కూడా లేదు. కాబట్టి నిన్న ఏదైతే మార్కెట్ కి షాక్, రేపు మార్కెట్ తో జాగ్రత్త అని ఏ ఈవెంట్ గురించి అయితే చెప్పాను, ఆ ఈవెంట్ కారణంగా మార్కెట్ పడిందని అయితే అనుకోవద్దు. బికాస్ ఏమైపోతుందంటే, ఇది నేను గుర్తు చేయకపోతే నిన్నటి వీడియోలో చెప్పిన దానికోసమే ఇవాళ మన మార్కెట్స్ ఫాలో అయ్యాయని మనం రాంగ్ అజంప్షన్స్ లోకి వెళ్తాం. సో ఫస్ట్ అదైతే కాదు. ఇవాళ మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేస్తే, రీసెంట్ గా నిన్నటి వీడియోలో చెప్పాను కదా, గత 4 రోజుల నుంచి అంటే 4-5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 13, 14, 15, ఈవెన్ 18 ఈ 4 ట్రేడింగ్ సెషన్స్ లో ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో, ఇవాళ గ్యాప్ డౌన్ అయిన తర్వాత అక్కడ కొంతసేపు కన్సాలిడేట్ అయి వన్స్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్స్ అసలు మార్కెట్ రీవిజిట్ చేయలేదు. లోయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ 2 ఇంపార్టెంట్ లెవెల్స్ మధ్యలో మోస్ట్ ఆఫ్ దట్ కన్సాలిడేట్ అయింది. బట్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో బిగ్ ఫాల్ అయితే కాదు, ఒక మైనర్ ఫాల్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ బానే ఉన్నాయి. అలా ఫాల్ అవుతూ ఇక్కడ కూడా అంతే 2 ఇంపార్టెంట్ లెవెల్స్ మధ్యలోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఇవాళ ప్యూర్లీ కన్సాలిడేషన్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. రెసిస్టెన్స్ దగ్గర, రిజెక్షన్స్ అండ్ సపోర్ట్ దగ్గర బేస్ ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ లెవెల్స్ బిట్వీన్ లోనే కన్సాలిడేట్ అయింది. అండ్ ఇవాళ నిఫ్టీ కంపేర్ విత్ అదర్ ఇండెసెస్ ఎక్కువ ఫాలో అవడానికి ప్రధాన కారణం ఐటీ స్టాక్స్. నిఫ్టీ టాప్ లూజర్స్ లో మీకు ఐటీ స్టాక్స్ కనిపిస్తాయి. అందులో ప్రధానంగా టీసీఎస్ ఫాలో అవడానికి రీజన్ నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. టాటా సన్స్ వాళ్ళు పెద్ద మొత్తంలో టీసీఎస్ కి సంబంధించిన వాటాని బ్లాక్ విండోలో సెల్ చేశారు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ అదే రీజన్ ఇతర ఐటీ స్టాక్స్ ను కూడా డ్రాగ్ చేయడానికి అండ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పరంగా అంటే ఎఫ్ఎంసీజీ స్పేస్ పరంగా కూడా వస్తున్న నెగిటివ్ రివ్యూస్ కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ని డ్రాగ్ చేస్తుండడం. బోత్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ కారణంగానే మోర్ దాన్ 60% ఆఫ్ ద నిఫ్టీ 50 ఫాల్ ఇవాళ మీరు చూశారు. సరే, మళ్ళీ స్టార్టింగ్ కొద్దాం. నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటి, ఇవాళ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఆఫ్టర్ 17 ఇయర్స్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ రేట్ హైక్, గత 17 సంవత్సరాలు ఎప్పుడు వడ్డీ రేట్లను పెంచడం వాళ్ళు కాస్త ఫర్ ద ఫస్ట్ టైం వడ్డీ రేట్ ని ఇవాళ పెంచారు. 0.1 బేసిస్ పాయింట్స్ పెంచారు. యాక్చువల్లీ వాళ్ళు అంతకు ముందు మెయింటైన్ చేసింది ఫ్రమ్ 2016 నెగిటివ్ వడ్డీ రేట్లని 0.01% వడ్డీ రేట్లు మెయింటైన్ చేశారు. ఎందుకు అనుకుంటున్నారు? డిఫ్లేషన్ కారణంగా ఎకానమీని కొంతైనా బూస్ట్ చేయాలన్న దాంతో చాలా లో వడ్డీ రేట్లు, 0 కూడా కాదు, నెగిటివ్ వడ్డీ రేట్లు పెట్టి ఎకానమీని బూస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నది. ఆల్మోస్ట్ 2% దగ్గరికి ఇన్ఫ్లేషన్ మార్క్ వస్తుండేసరికి ఇక సరిపోద్ది, మనం ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఎకానమీకి ఇచ్చిన బూస్ట్ సరిపోద్ది, ఇక వడ్డీ రేట్లు నెగిటివ్ గా ఉంచాల్సిన నీ లేదు. 0.1 బేసిస్ పాయింట్స్ పెంచి 0కి తీసుకొద్దాం. బికాస్ ప్రీవియస్ గా -0.1% ఉండేది, ఇప్పుడు 0.01% పెంచారంటే అది ఫస్ట్ న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ చేస్తూ యాక్చువల్లీ ఇది నెగిటివ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి అండ్ జపాన్ లో ఉంటున్న మార్కెట్స్ కి కూడా నెగిటివ్. కానీ వాళ్ళు చెప్పిన ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, యూజువల్ గా ఇలా వడ్డీ రేట్లను పెంచుతున్నప్పుడు బాండ్ బయింగ్ ని తగ్గిస్తారు. ఎందుకంటే వడ్డీ రేట్లను పెంచుతున్నారంటేనే మీనింగ్ ఏంటి, ఎకానమీలో డబ్బుల్ని తగ్గించాలని. ప్యారలల్ గా క్వాంటిటేటివ్ టైట్నింగ్ అంటారు, బాండ్ పర్చేజెస్ ని మార్కెట్ నుంచి తగ్గించడం. కానీ బీఓజే వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు చెప్పింది, వడ్డీ రేట్ అయితే కొంచెం పెంచాం కానీ బాండ్ బయింగ్ ని మేము ఆపాలనుకోవట్లేదు, బాండ్ బయింగ్ ని అలానే చేస్తాం, ఎకానమీలోకి డబ్బుల్ని వేస్తూనే ఉంటాం, మా బాండ్ బయింగ్ యాక్టివిటీని సేమ్ గా మెయింటైన్ చేస్తాం అనేసరికి ఇది ఒక డవిష్ రేట్ హైక్ అయిపోయింది. డవిష్ అంటే పాజిటివ్ రేట్ హైక్. కాబట్టి ఇవాళ నేను ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది గ్లోబల్ మార్కెట్స్ పైన. వాళ్ళు సడన్ గా వడ్డీ రేట్లను పెంచేదన్న నెగిటివ్ కామెంట్స్ చేస్తే అనుకున్నాను. బట్ వడ్డీ రేట్లను పెంచారు, అది నెగిటివే. బట్ దానికి ప్యారల్ గా పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడం. జపాన్ మార్కెట్స్ ఇన్ఫాక్ట్ పాజిటివ్ లోకి వెళ్ళాయి అండ్ JPYN కూడా 0.85% పడింది. యాక్చువల్లీ ఈ డెసిషన్ తో, రేట్ హైక్ డెసిషన్ తో పెరగాల్సింది పడింది. అండ్ గ్లోబల్ గా డాలర్ ఇండెక్స్ కూడా 0.5% స్ట్రెంథెన్ అవుతూ ఓవరాల్ ఈ ఇంపాక్ట్ కారణంగా అయితే మార్కెట్ పడిందని మనం అనుకోవడం రాంగ్ అనాలిసిస్ అవుతుంది. మరి ఏమున్నాయి మార్కెట్ పరంగా నెగిటివ్ గా చూడడానికి? ఫ్రెండ్స్, టెక్నికల్ గా మాట్లాడుకుంటే రీసెంట్ గా చాలా టైమ్స్ వరకు ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అయింది, కాస్త బ్రేక్ అవుతుండేసరికి నిఫ్టీ రిలేటెడ్ గా మనకి ఫాల్ కనిపించింది. దీనికి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ని మనం యాడ్ చేసుకోవాలంటే, క్రూడ్ ఆయిల్ 4 మంత్స్ హైలో ఉంది. అంటే ప్రెసెంట్ 4 మంత్స్ హైలో ఉంటూ $87 పర్ బ్యారెల్ లో ఉంది. జేపీ మోర్గన్ వాళ్ళు అది ఇంకా పెరుగుతుంది, $90 పర్ బ్యారెల్ కి వెళ్తుంది. ఇరాన్ దగ్గర నుంచి, సౌదీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ తక్కువ అవుతుండడం, ఆటో
ఆటోమేటిక్ గా ప్రైజులు పెరుగుతాయి. తద్వారా ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్ లైక్ మన భారత్ కూడా ఇది నెగిటివ్ గా ఉంటుందనేలా మార్కెట్ లో ఫ్లో అవుతున్న అప్డేట్స్ మేబీ మార్కెట్ ని ఇవాళ డౌన్ సైడ్ కి తీసుకొచ్చుండొచ్చు. అండ్ గతంలో కూడా చాలా సార్లు మార్కెట్ పడిపోయినప్పుడు మన వ్యూ ని వెంటనే మనం బేరిష్ గాను లేకపోతే మార్కెట్ లో ఉన్న రెడ్ కలర్ చూసి ఇంకంతే, ఇంకా రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిందే హై, ఇంకా మార్కెట్ వెళ్ళదని నెగిటివ్ గాను తీసుకునే ముందు మనం ఏమైనా ఇంపార్టెంట్ సపోర్ట్స్ కి దగ్గరగా ఉన్నాం అనేది చూడాలి. 21,750 నేను రీసెంట్ టైమ్స్ లో కూడా 100 లెవెల్స్ కి మనకి ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయి, జాగ్రత్త అన్నప్పుడు 950 ఇంపార్టెంట్ లెవెల్. 4 డేస్ మార్కెట్ కన్సాలిడేట్ అయింది అక్కడ అరౌండ్ 930 అండ్ 850 ఇంపార్టెంట్ అనుకున్నా. ఆల్మోస్ట్ ఇవాళ కొంత టైం మార్కెట్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గా అక్కడ కొంత కన్సాలిడేషన్, టూ మచ్ గ్రేట్ గా ఏం కాదు కానీ లిటిల్ బిట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కనిపించింది. బట్ ఫర్ ద లాస్ట్ టైం 750 అనేది ప్రీవియస్ టైమ్స్ లో మార్కెట్ ని అబ్జర్వ్ చేసిన వాళ్ళకి దాని యొక్క రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఒక యాక్టివిటీ ఐడియా ఉంటుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మార్కెట్ 750 అబోవ్ వచ్చి డైలీ క్లోజింగ్ అయిన తర్వాత 22,000 మార్క్ ని హిట్ చేసింది, ప్రతిసారి హిట్ చేసింది, ఫేక్ అయితే చేయలేదు. 750 అబోవ్ డైలీ క్లోజింగ్ జరిగినప్పుడు సో రెసిస్టెన్స్ గా చాలా టైం యాక్ట్ అయ్యి అది బ్రేక్ అయ్యి 22,000 మార్క్ వరకు మార్కెట్ ని పుష్ చేయగలిగిన ఇంపార్టెంట్ లెవెల్. కాబట్టి ఆ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. బేర్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు, మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తున్న వాళ్ళు ప్రాబబుల్లీ అక్కడ ఒక రివర్సల్ మార్కెట్ లో ప్లే అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్, నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ 750 కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కానీ క్లోజ్ అవుతూ ఉంటే, డేలో క్లోజ్ అవుతుంటే, దెన్ ప్రాబబుల్లీ ఫర్దర్ గా సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ ని 21,500 వరకు కూడా పుష్ చేయడానికి స్కోప్ ఉందని అయితే నేను నమ్ముతాను. అంతవరకు మార్కెట్ ని నెగిటివ్ గా చూసే ప్రయత్నం అయితే చేయను. అండ్ చాలా టైం బ్యాకే 22,250 లెవెల్ బ్రేక్ చేసినప్పుడే మార్కెట్ లో ఉన్న బులిష్ వ్యూ ని పక్కన పెడుతూ రీసెంట్ గా నేను మీకు రేంజ్ బౌండ్ వ్యూ ని చెప్పాను. 22,300 అబౌవ్, 21,700 బిలో. ఇప్పుడు సపోర్ట్ దగ్గరికి వస్తున్నా, చూద్దాం 750 బిలో కానీ మార్కెట్ బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే, ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజ్ అవుతుంటే, దెన్ ఈ రేంజ్ ని మళ్ళీ చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మార్కెట్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ మనకి క్లారిఫై చేసేంత వరకు 750 కూడా బ్రేక్ చేసి నేను క్లోజ్ అవ్వగలుగుతున్నాను, నేను క్లియర్ గా బేరిష్ గా ఉన్నానని చెప్పేంత వరకు 750 దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం అగ్రెసివ్ గా షార్ట్స్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్న ప్రయత్నం. ట్రేడర్స్ వితౌట్ లాజిక్ చేయకపోవడం మంచిదనేది నా ఒపీనియన్. ఒకవేళ నాకు క్లారిటీ ఉంది, నేను చేస్తాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటున్న వాళ్ళు మాత్రం స్టాప్ లాస్ మస్ట్ గా ప్లేస్ చేయండి, లేదంటే హెడ్జెస్ ని పెట్టుకోండి. సడన్ రివర్సల్స్ లో ట్రాప్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇది కాక మాట్లాడుకోవాల్సింది ఇద్దరి గురించి, ఒకటి యుఎస్ ఫెడ్, ఇంకొకటి FIS ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. యుఎస్ ఫెడ్ గురించి మాట్లాడుకుంటే వెనస్డే నైట్ మనకు అప్డేట్ వస్తుంది అండ్ థర్స్డే మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి కూడా వస్తున్నాం 21,750. ఈ పాయింట్ లో ఒకవేళ పాజిటివ్ డేటా కాని వస్తే, రెండు మాట్లాడతాను, పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడతాను. పాజిటివ్ డేటా కాని వస్తే మార్కెట్ లో షార్ట్స్ కొంత సిగ్నిఫికెంట్ గానే బిల్డ్ అయ్యాయి. ఇవాళ మీరు మార్నింగ్ విత్ DTT డేటాలో చూస్తే మీకు 63% డేటా కనిపిస్తుంది. బట్ నేను చెప్పాను కదా సిగ్నిఫికెంట్ గా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయని. 50% దగ్గర నుంచి నియర్లీ 50% దగ్గరికి వెళ్ళే రీసెంట్ టైమ్స్ లో షార్ట్స్, అక్కడ నుంచి స్లోగా 60% అబోవ్ వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇవాళ మార్కెట్ సెల్లింగ్ లో FIS ఒక రోల్ బానే ఉండుండొచ్చు అని, షార్ట్స్ కూడా పెరుగుతాయని. సో షార్ట్స్ సిస్టమ్ లో ఎక్కువగానే ఉన్నాయి. 61,000 కాంట్రాక్ట్స్, నెట్ కాంట్రాక్ట్స్ దగ్గరగా సెల్ లో ఉన్నారు. అండ్ ఇవాళ అది ఇంకా పెరుగుతూ 70,000 or 65,000 దగ్గర వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పర్సెంటేజ్ టర్మ్స్ లో కూడా 65-66% వరకు నెట్ షార్ట్ పొజిషన్స్ పెరిగితే మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరికి కూడా వస్తుంది. కాబట్టి పుట్ కాల్ రేషియో కూడా ఓవర్సోల్ జోన్స్ లోకి వెళ్తూ ఇదొక సినారియో. అలాంటి సినారియో అంటే టెక్నికల్ గా మార్కెట్ లో ఏ చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినా బౌన్స్ అవడానికి వీలైన సినారియో. ఈ టైంలో ఫెడ్ వాళ్ళ అప్డేట్, వెనస్డే నైట్ వస్తున్న అప్డేట్ మార్కెట్ ని అట్లీస్ట్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయకపోతున్నా, ఇన్ ద బేస్ కేస్ ఎటువంటి నెగిటివ్ లేకపోతున్నా మార్కెట్ రివర్సల్ కి తీసుకోవచ్చు అనేది విత్ దిస్ బేరిష్ డేటా మనం అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కంటే వర్స్ థింగ్స్ అయినా మాట్లాడితే, అంటే 3 రేట్ కట్స్ డాట్ ప్లాట్ ఉంటది ఈ మొత్తం ఇయర్ లో, మనకి 3 రేట్ కట్లు ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 3 మేము ఇవ్వలేం, 2 లేకపోతే 1 చేస్తామనే లా అయినా మార్కెట్ ని సడన్ గా హార్ష్ గా కామెంట్స్ చేస్తే నెగిటివ్ గా, దెన్ డెఫినెట్లీ మార్కెట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తది. ఆ ప్రాబబిలిటీ ఒకటే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తేనే మార్కెట్ పడుతుంది. బట్ పెరగడానికి మాత్రం వాళ్ళు ఏ నెగిటివ్ కామెంట్స్ చేయకుండా న్యూట్రల్ గా వదిలేసినా, ఆర్ పాజిటివ్ గా ఏ చిన్న కామెంట్, చాలా మైనర్ పాజిటివ్ కామెంట్స్ చేసినా మార్కెట్ లో రివర్సల్ రావడానికి డేటా పాయింట్స్ అయితే సపోర్టివ్ గా ఉన్నాయి. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందా అని. మనం రేంజ్ బౌండ్ లో ఉన్నాం. 750 బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే దాని ఆ రేంజ్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే చేంజ్ చేస్తే ఏమవుతుందంటే పుట్ పెద్దదై ఉంటుంది. అన్నెసరీగా మనం పెద్ద ఆప్షన్ తీసి ఇంకొంత చిన్న ఆప్షన్ కి వెళ్ళినప్పుడు రివర్సల్ లో ఒక మంచి డికే ని మనం మిస్ అవుతాం. కాబట్టి సపోర్ట్ బ్రేక్ అయి క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. లేదు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్న వాళ్ళు 21,500 కి మార్కెట్ సస్టైనింగ్ బిలో, ఇంట్రాడే లోనే 750 బిలో సస్టైన్ అవుతుంటే డే ఎండ్ వరకు చూడలేం అనుకుంటున్న వాళ్ళైతే 750 బిలో కూడా ఒక 15 minute or 1 hour క్యాండిల్ మినిమం బేసిస్ తో ఒకవేళ డే ఎండ్
ఎండ్ వరకు ఉంటే చాలా పెద్దదైపోతుంది కదా, ఇంకెంత పడుతుంది అనుకున్న వాళ్ళైతే 21,500 కి షిఫ్ట్ అవ్వచ్చు. బట్ నేను డే క్లోజింగ్ వరకు అయితే నేను వెయిట్ చేస్తాను. సో ఇది ఓవరాల్ మార్కెట్ పరంగా నాకుంటున్న వ్యూ. 750 బ్రేక్ అయి క్లోజ్ అవుదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ ఫెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందా అని. అండ్ ఇంకొకటి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడాలి. కంపేర్డ్ విత్ లార్జ్ క్యాప్స్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా సిమిలర్ పోర్షన్ లోనే మార్కెట్ లో ఫాలో అవుతుండడం. వాటిల్లో ఒకవేళ మీకు ఏదైనా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ లో లాస్ లో ఉంటున్నా అది ఒక బిగ్ థింగ్ గా చూడొద్దు ప్రెసెంట్ అయితే. బికాస్ లార్జ్ క్యాప్స్ ఎంత పడుతున్నాయో స్మాల్ క్యాప్స్ కూడా ఇంచుమించు అంతే పర్సెంట్ పడుతున్నాయి. సో ఓన్లీ స్మాల్ క్యాప్స్ నే ఫోకస్ చేస్తున్న సెల్లర్స్ ఏం కాదు, ఓవరాల్ మార్కెట్ లో వస్తున్న సెల్ ఆఫ్ గానే మనం ఇది చూడాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. 14 లక్షల కోట్ల కంపెనీ 4%, 5% పడ్డం చాలా బిగ్ థింగ్. అలాంటిది టాటా సన్స్ వాళ్ళు టీసీఎస్ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్న వాటా 72.4% నుంచి 0.6% వాటాని ఇవాళ బ్లాక్ డీల్ లో సెల్ చేస్తూ ఉండడం. నియర్లీ 2,34 lakh షేర్స్ ఇలా టీసీఎస్ రిలేటెడ్ గా సెల్ చేస్తూ 9,400 crores దగ్గరగా రైజ్ చేస్తారు టాటా సన్స్ వాళ్ళని. బ్లాక్ డీల్ లో ఈ ట్రేడ్స్ జరుగుతూ ఉండడం ఇవాళ స్టాక్ పరంగా ఇంతటి ఫాల్ ని తీసుకొచ్చింది. నిన్నటి వీడియోలోనే చెప్పాను, నిన్న ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ లో కొంత సడన్ డిప్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ 1.5 or 2% దగ్గరగా నిన్న లాస్ట్ 1 hour లో ఫాల్ కనిపించింది టీసీఎస్ లో. దానికి అడిషనల్ గా ఇవాళ 4% అబోవ్ దగ్గరగా ఫాల్, టోటలీ 6% డ్యూ టు దిస్ ఇంపాక్ట్ స్టాక్ ఫాల్ అయినట్టు. అండ్ మిగతా టాటా గ్రూప్ స్టాక్స్ లో కూడా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి ప్రధాన కారణం టాటా సన్స్ వాళ్ళు ఇలా అమ్ముతున్నది వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డెట్ ని తగ్గించుకొని 20,000 కోట్ల అప్పుని తగ్గించుకొని ఐపీఓ గా రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఇక్కడ ఒక 9,500 కోట్ల దగ్గరగా సమీకరించగలిగారు. మిగిలిన 10,500 కోట్ల దగ్గరగా ఇతర గ్రూప్ కంపెనీస్ లో ఉంటున్న వాటాని ఎక్కడ సెల్ చేస్తారనే మార్కెట్ లో ఉంటున్న భయాలే ఇతర టాటా గ్రూప్ స్టాక్స్ ని కూడా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కి తీసుకువెళ్లాయి. నెక్స్ట్ ప్రదీప్ ఫాస్ఫేట్స్ వీళ్ళ రిలేటెడ్ గా గోవాలో ఉంటున్న అమోనియా అండ్ యూరియా ప్లాంట్స్ ని షట్ డౌన్ అయితే చేశారు డ్యూ టు గ్యాస్ కంప్రెషన్ డ్యామేజెస్. సో ఆ డ్యామేజ్ కారణంగా వీళ్ళ అమోనియా యూరియా ప్లాంట్స్ ని క్లోజ్ చేస్తున్నాం, సర్టైన్ టైం పీరియడ్ వరకు షట్ డౌన్ చేస్తున్నాం అన్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 4% డౌన్ అయింది. నెక్స్ట్ ఐఓఎల్ కెమికల్స్ వాళ్ళకి బ్రెజిలియన్ వాళ్ళకి సంబంధించిన హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ ANVISA వాళ్ళ దగ్గర నుంచి జరిగిన ఇన్స్పెక్షన్ లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. వాళ్ళ 10 API మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి ఎటువంటి మిస్టేక్స్ లేవని క్లియరెన్స్ లభిస్తూ ఉండడం. ఇప్పుడు ఇక్కడ తయారవుతున్న డ్రగ్స్ నెక్స్ట్ వీళ్ళు బ్రెజిల్ కి కూడా ఎక్స్పోర్ట్ చేయగలరు కాబట్టి మార్చ్ 11th and 15th ఇన్ బిట్వీన్ బ్రెజిల్ వాళ్ళు చేసిన ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి సర్టిఫికేషన్ క్లియర్ అవడంతో బ్రెజిల్ రిలేటెడ్ గా బిజినెస్ యాడ్ అవుతుందని మార్కెట్ భావిస్తే వాళ్ళ స్టాక్ ర్యాలీ అయింది. మీకు గుర్తుంటే 19th Feb ఇలానే చైనాకు సంబంధించిన రెగ్యులేటరీ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్స్ చేసి మెట్ఫార్మిన్ డయాబెటీస్ రిలేటెడ్ గా యూజ్ చేస్తున్న డ్రగ్ ని చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు అప్రూవల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బ్రెజిల్ ఈ కారణాలతోనే స్టాక్ ఇవాళ ఇలా ర్యాలీ అయింది. అండ్ దీంతో పాటు పారాసిటమాల్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రైజెస్ బాటమ్ అవుట్ అయ్యాయని, అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఏపీఎస్ రిలేటెడ్ గా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని రీసెంట్ నెంబర్స్ లో మేనేజ్మెంట్ కూడా పాజిటివ్ కామెంటరీ అయితే చేసింది. నెక్స్ట్ ఈ వార్త మొత్తం ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వైరల్ అవుతూ ఉంది. ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణమూర్తి గారు తన గ్రాండ్ సన్ కి 4 నెలలు ఉంటున్న తన గ్రాండ్ సన్ కి 240 కోట్లు విలువ చేసే 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారని. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే ఇన్ఫోసిస్ లో అది 0.04% వాటా. బట్ అదంతా చిన్న వాటా అవుతున్నా నెంబర్ ఆఫ్ షేర్స్ 15 lakhs అవుతుండడం, ఆల్మోస్ట్ 240 crores వర్త్ అవుతూ ఉండడం ఇలా హెడ్ లైన్స్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన 2842 వెహికల్స్ ని రీకాల్ చేస్తున్నారనేలా నార్త్ అమెరికా LLC వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా రీకాల్ చేస్తూ ఉండడం అయితే డెఫినెట్లీ నెగిటివ్. బట్ అది అంత బిగ్ నెగిటివ్ అంటే రీకాల్ చేసి ఏదైనా చేంజ్ చేసి మళ్ళీ డెలివర్ చేస్తున్న అంత బిగ్ నెగిటివ్ అంటే ఇన్ని లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి అవంత పెద్ద నెగిటివ్ కాదు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఢిల్లీలో వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 2 EV బసెస్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది ఒలెక్ట్రా గ్రీన్ వీళ్ళకి 15.14 crore విలువ చేసే ఈ బస్ ఆర్డర్ ఫ్రమ్ అస్సాం స్టేట్ కార్పొరేషన్ దగ్గర నుంచి లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు 10 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని సప్లై చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ ఈ సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ లో బిజినెస్ చేసే JBM ఆటో వాళ్ళు కూడా ఒక బిగ్ ఆర్డర్ రిలేటెడ్ గా అయితే అప్డేట్ చేస్తున్నారు. 7,500 crores విలువ చేసే ఆర్డర్ ఇది. 1,390 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ అండ్ వాటి డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఒక హ్యూజ్ ఆర్డర్ వీళ్ళకి లభించిందని అండర్ PM ఈ బస్ సేవా స్కీమ్ వీళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అయ్యింది. రెండింటికి ఆర్డర్స్ వచ్చాయి, బట్ బిగ్ ఆర్డర్ వచ్చింది, ఒక హ్యూజ్ ఆర్డర్ వచ్చింది అయితే JBM ఆటోకి. నెక్స్ట్ రామా స్టీల్ ట్యూబ్స్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ సడన్ గా 62% దగ్గరగా పోర్ట్ఫోలియోలో ఫాల్ అయిన
అయిందనేలా మీకు అనిపించుండొచ్చు ఒకవేళ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి. బట్ గుర్తుంచుకోవాల్సింది ఇవాళ ఎక్స్ బోనస్ డేట్ 2:1 లో వాళ్ళ బోనస్ ని ఇచ్చారు కాబట్టి స్టాక్ ప్రైస్ డౌన్ అయింది. ఇలా కమింగ్ డేస్ లో దానికి తగ్గట్టే అడిషనల్ స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ ఈ బోనస్ ఇవాళ స్టాక్ 20% పెరిగినట్టు. నెక్స్ట్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ అయిన ఐఫాక్స్ విండ్ టెక్నిక్ కి 39.5 crore నియర్లీ 40 crore విలువ చేసే విండ్ టర్బైన్ రీస్టోరేషన్ ఆర్డర్ లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. సిఎల్ఎస్ఏ వాళ్ళు టాటా కన్స్యూమర్ ఒక వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ గా లేవని ఆల్మోస్ట్ 50 times టు FY26 ఎస్టిమేట్స్ తో ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతున్నాయని, వాటి యావరేజ్ వాల్యుయేషన్ 45 times తో కంపేర్ చేసిన ఎస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్పైసెస్ సెగ్మెంట్, స్నాక్ సెగ్మెంట్ అండ్ రీసెంట్ టైమ్స్ లో ఆర్గానిక్ రిలేటెడ్ అక్విజిషన్ కంపెనీస్ ని అక్విజిషన్స్ చేస్తూ 15% CAGR తో రెవెన్యూస్ ని గ్రో చేస్తూ చూసిన 50 times మల్టిపుల్స్ లో వీళ్ళకి వాల్యుయేషన్స్ ఇవ్వడం వీళ్ళకి సరి కావట్లేదని వీళ్ళు భావిస్తూ టార్గెట్ ప్రైస్ 1288 ఇస్తూ అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ ఉండడం కూడా టాటా కన్స్యూమర్ స్టాక్ ని ఇవాళ డౌన్ సైడ్ తీసుకువెళ్ళింది. అండ్ ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. టైర్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత కాషియస్ గా ఉండడానికి ప్రయత్నించండి. బికాస్ నేచురల్ రబ్బర్ ప్రైజెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డొమెస్టిక్ గా చూసిన 23% అండ్ ఇంటర్నేషనల్ గా అయితే ఏకంగా 66% దగ్గరగా పెరిగాయి. సో నేచురల్ రబ్బర్ ప్రైజెస్ పెరుగుతూ ఉండడం వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ కూడా పెంచుతుంది. కాబట్టి టైర్ స్టాక్స్ రిలేటెడ్ గా కమింగ్ క్వార్టర్స్ లో మార్జిన్ లో కంప్రెషన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ క్వార్టర్స్ నెక్స్ట్ 2 to 3 quarters లో ఇలానే నేచురల్ రబ్బర్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటే స్టాక్ ఒక రిజల్ట్స్ పై ఆ ఇంపాక్ట్ నెగిటివ్ గానే ఉంటుంది. పెయింట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్రాసిమ్ వాళ్ళకి సంబంధించిన బిర్లా ఓపస్ పెయింట్ బ్రాండ్ మనకి మార్కెట్ లోకి వస్తుందనేలా మిడ్ మార్చ్ లో మనకు అప్డేట్స్ ఉన్నాయి. అండ్ వాల్యూమ్ పరంగా కూడా డీలర్స్ కి బెనిఫిట్స్ ఉంటాయనేలా కూడా డేటా అయితే ఉంది. బట్ ఇప్పుడు వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, ఇతర ప్లేయర్స్ లైక్ ఏషియన్ పెయింట్స్ కానీ బర్జర్, కెన్సాయ్, నెర్లాక్ వీళ్ళందరూ ఏ పెయింట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఆ సెగ్మెంట్స్ లో ఈ గ్రాసిమ్ కి సంబంధించిన బిర్లా ఓపస్ వాళ్ళు కూడా పెయింట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ వాటితో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ 5 and above 5% దగ్గరగా కూడా డిస్కౌంట్ కొన్ని సెగ్మెంట్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుండడం. ఇతర పెయింట్ ప్లేయర్స్ కూడా వాళ్ళ ప్రైజెస్ ని తగ్గించుకోవడానికి ముందుకు వెళ్తారా? అలా వెళ్తే డెఫినెట్ గా మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఏషియన్ పెయింట్స్ అండ్ ఇతర పెయింట్స్ కి మార్జిన్స్ డౌన్ అవుతాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంకొకటి ఏంటంటే గ్రాసిమ్ వాళ్ళకి సంబంధించి డీలర్స్ ఎవరైనా ఒక 100 boxes or 100 liters ఆఫ్ పెయింట్ ని ఆర్డర్ చేశారనుకోండి, వాళ్ళు 110 liters ఇస్తానంటున్నారు. అంటే వాల్యూమ్స్ పరంగా కూడా 10% ఎక్కువ ఇస్తారంటున్నారు. ప్రైజులు 5% తగ్గించారు, వాల్యూమ్ 10% ఎక్కువ ఇస్తా అంటున్నారు. సో ప్రైజులు తగ్గించడం కస్టమర్స్ కి బెనిఫిట్, 10% ఎక్కువ వాల్యూమ్ ఇస్తాం మీకు అనడం డీలర్స్ కి బెనిఫిట్. సో ఇద్దరిని మేనేజ్ చేస్తూ ఈ ప్రైజింగ్ స్ట్రాటజీతో రిలయన్స్ వాళ్ళు ఫాలో అయినట్టు పెయింట్స్ లో కూడా డిస్రప్షన్ త్రూ ప్రైజింగ్ అండ్ వాల్యూమ్స్ తీసుకురావాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం పెయింట్ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేస్తుందని మార్కెట్ భావిస్తే వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద పెయింట్ స్టాక్స్ అన్ని కూడా రెడ్ లోనే ఉన్నాయి. బట్ ఈ పెయింట్స్ రిలేటెడ్ గా ఏమాత్రం అవగాహన ఉంటున్న వాళ్ళైనా మీకు ఏషియన్ పెయింట్స్ లెట్స్ ఒక 1000 rupees లో ఉండి ఇంకొక పెయింట్ 800, 900 లో ఉంటే బ్రాండ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? బికాస్ అందులో టెక్నాలజీ అండ్ వే ఆఫ్ టెక్స్చర్ వీటిల్లో కూడా ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? లేదా సేమ్ కలర్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మిక్స్ తో ఉంటున్నా ఇంకొక కంపెనీకి 10-20% డిస్కౌంట్ లో ఉన్న ఆ కంపెనీకి ప్రిఫరెన్స్ ఇస్తారా? పెయింట్స్ లో పర్టికులర్ గా రిస్క్ తీసుకుంటారా? పెయింట్స్ లో తీసుకోరా? ప్రైజింగ్ లో ఒకవేళ డిఫరెన్స్ ఉంటే అన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. బికాస్ ఈ సైకాలజీ మాత్రమే కమింగ్ డేస్ లో ఇతర ప్లేయర్స్ ని, టాప్ ప్లేయర్స్ నుంచి కొత్తగా కొన్ని సంవత్సరాల క్రితం ఎంటర్ అయిన చిన్న ప్లేయర్స్ ని కూడా సిగ్నిఫికెంట్ గా వీళ్ళ డిస్రప్షన్ స్ట్రాటజీ ఇంపాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,744 వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ప్రాబబలీ మార్కెట్ సడన్ గా డిప్ అయినా ఈ లెవెల్ ని బ్రేక్ చేసిన ఒక 15-minute క్యాండిల్ వరకు అయిన ట్రేడర్స్ వెయిట్ చేయండి. బికాస్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ బ్రేక్ అయినట్లు బ్రేక్ అయ్యి ఒక సడన్ రివర్స్ చూసింది మార్కెట్. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా మార్కెట్ హోల్డ్ చేయకపోతే నెక్స్ట్ కనిపిస్తున్నది అయితే 21,650. బట్ నేనైతే పర్సనల్ గా ఇది కూడా కాదు 21,500 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే చూస్తాను. సో ఇంట్రాడే బేసిస్ కి అయితే మీకు ఈ లెవెల్స్ ఉంటాయి. కానీ 21,750 బ్రేక్ అయితే ఒక ఇంపార్టెంట్ హోప్ ఫర్ బుల్స్ బ్రేక్ అవుతున్నట్టే. అండ్ అప్ సైడ్ 21,850 అండ్ అబౌవ్ 21,930 ప్రీవియస్ గా 4 days నుంచి ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్. కాబట్టి మార్కెట్ రివర్సల్ అవుతున్నా అది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ అవుతుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ గా ఫేస్ చేసిన 46,455 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ అబౌవ్ 46,673 అండ్ డౌన్ సైడ్ 46,282 అండ్ బిలో 46,134. అండ్ కమింగ్ టు రేంజ్, మార్కెట్ రేంజ్ నేను 21,750 బ్రేక్ అవుతుంది అంత ఈజీగా బ్రేక్ అయ్యి ఇంట్రాడే లో క్లోజ్ అవుతుందని అనుకోవట్లేదు. కాబట్టి సేమ్ రేంజ్ ని కంటిన్యూ చేస్తున్నాను. 22,300 అబౌవ్ 21,700 బిలో 600 పాయింట్ రేంజ్. ఇఫ్ ఇన్ కేస్ 750 బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతుంటే దాని రేంజ్ రిలేటెడ్ గా ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ న్యూ రేంజ్ అయితే తీసుకుంటాను. అది ఫర్దర్ వీడియోస్ లో అప్డేట్ చేస్తాను.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.